శ్రీమాత్రే నమ. మళ్ళా ఈరోజు ఒక చిన్న ప్రసంగం కాసేపు సత్కాలక్షేపంగా చేద్దామని అనిపించింది. దేవీ భాగవతాన్ని గురించి చెప్దామని చేసి నేను అసలు దేవీ భాగవతాన్ని ఒక పరిచయం చేద్దామని చేసి నా ఉద్దేశం అనమాట. ఏమిటంటే మనకి వ్యాస మహర్షి అష్టాదశ పురాణాలు ఇవన్నీ కూడా ఆయన రాశాడంటారు. ఈ అష్టాదశ పురాణాలలో భాగవతం అనేది ఒకటి ఉంది. కానీ ఈ భాగవతం మామూలుగా విష్ణు కథలతో కూడినటువంటి భాగవతమే తప్పిస్తే భాగవతాలు రెండు లేవు. అక్కడ దేవీ భాగవతం అనేటువంటిది ఒకటి ప్రత్యేకంగా అది చెప్పబడలేదు. అయితే ఏంటంటే దేవీ భాగవతం కూడా వ్యాస ప్రోక్తమే, వ్యాసుడి చేతనే పురాణాల్లో రాయబడింది అని చెప్పి అంటారు. సరే, అది ఏమైనా మొత్తం మీద వ్యాస భారతం అనేటువంటిది ఒకటి ఉంది. ఈ వ్యాస భారతానికి యొక్క అసలు వ్యాస భారతాన్ని వ్యాసుడు దేవీ భాగవతాన్ని రాయటానికి ఉన్న దానికి పూర్వకథ ఏమిటంటే, వ్యాసుడికి ఒక పుత్రుడు నాకు ఉంటే బాగుంటుంది అనేసి ఆయన ఒకసారి అనిపించింది అనమాట. పుత్రుడు అంటే ఆయన ఒక ఆశ్రమంలో ఉండేవాడు. సరస్వతి నది తీరంలో ఒక ఆశ్రమంలో ఉండేవాడు. ఆశ్రమానికి ఆయన ఆశ్రమం నుంచి రోజు ఆ సరస్వతి నది దగ్గరికి వెళ్ళి స్నానం చేసి వస్తూ ఉండేటప్పుడు ఆయన ఏదో చెట్ల మీద ఒక పక్షి గూడు, ఒక పిచ్చుకల గూడు కనిపించేది. ఆ పిచ్చుకల పిల్లలు అందులో ఉన్నాయి. ఆ పిచ్చుకలకి తల్లి పిచ్చుక అంతా బయట తిరిగి చిన్న చిన్న పురుగులు ఆహార పదార్థాలు తీసుకొచ్చి ఆ పక్షుల నోట్లో పెడుతూ ఉండేది, ఆ పిచ్చుకల నోట్లో. అది చూశాక ఆయనకి ఈ పిచ్చుకలు కూడా వాటి యొక్క ఆ పిల్లల్ని ఎంతో చక్కగా చూసుకుంటున్నాయి, కానీ నాకు అసలు పిల్లలే లేరు కదా, కాబట్టి నాకు కూడా ఒక పిల్లాడు ఉంటే నేను వాడికి చక్కగా నా యొక్క విజ్ఞానాన్ని నా ఇదినంతా కూడా వాడికి నేర్పి వాడు మాట్లాడుతుంటే నేను చాలా ఆనందిస్తూ ఉండేవాడిని కదా, నాకు కూడా ఒక పిల్లాడు ఉంటే బాగుంటుంది అని చెప్పి ఆయన చాలా అనుకున్నాడు. పైగా అపుత్రస్య గతిర్నాస్తి అన్నారు. ఉత్తమ లోకాలు సాధించి పెట్టేది కూడా పుత్రుడే కాబట్టి ఈ కొడుకు లేకపోయినట్టయితే ఏమి ఉపయోగం ఉంటుంది. కాబట్టి నాకు కూడా ఒక కొడుకు, కానీ అసలు ఆయనకి భార్య అనేది అలాంటప్పుడు కొడుకు ఎలా ఉంటాడు, అందువల్ల ఆయన దాని గురించి చాలా ఆలోచించుకుంటూ మనసు వికలమైపోయి ఆత్మ ఉన్నప్పుడు నారద మహర్షి వైపు వచ్చాడు. ఏమయ్యా, ఏమిటి నీ ముఖంలో చూస్తే చాలా మ్లానంగా ఉంది నీ మనస్సు, ఏమిటి నీకేమిటి విషాదం అని అడిగాడు. అప్పుడు ఆయన అడిగాడు అనమాట, ఇలా నాకు కూడా ఒక పుత్రుడు ఉంటే బాగా ఉంటుంది, కానీ నేను ఈ పుత్ర ప్రాప్తి కోసం అనేసి నేను ఎవరిని ప్రార్థించాలి అనేది ఆలోచిస్తున్నాను. నేను విష్ణువుని ప్రార్థించాలా, బ్రహ్మను ప్రార్థించాలా, లేదా శివుడిని, రుద్రుని ప్రార్థించాలా, ఎవరిని ప్రార్థించాలి అనేసి నేను ఆలోచిస్తున్నాను. నీకేమైనా చెప్తే నేను ఎవరిని ప్రార్థిస్తే నా కోరిక తీరుతుంది అనేసి. దానికి నాలుగులో నాడు ఇలాంటి ప్రశ్ననే ఒకసారి బ్రహ్మగారు కూడా అడిగాడు, మరి విష్ణువు నేను ఎవరిని ధ్యానించాలి అనేసి. అసలు అంటే విష్ణుమూర్తి కూడా ఎప్పుడు ధ్యానంలోనే కనిపిస్తాడు, ఆయన ఎవరిని ధ్యానించాలి, అసలు ఆయన్ని అడిగితే సరిపోతుంది కదా అనేసి విష్ణువు దగ్గరికి వెళ్ళి, మీరు ఎప్పుడు ఏదో ధ్యానం చేస్తున్నట్టుగా ఉంటారు, మీరు ఎవరిని ధ్యానిస్తున్నారు, అసలు లోకాలన్నింటినీ స్థితి నుంచి వాళ్ళని కూడా పరిపాలిస్తున్నటువంటిది మీరే కదా, అలానే మీరు మళ్ళీ ఇంకా ఎవరినో గురించి ఆలోచన. పైగా బ్రహ్మగారు కూడా నీ యొక్క నావికమలం నుంచి పుట్టాడు, ఇక నువ్వు ఎవరిని గురించి చేస్తావా, ఎవరు చేసినా ఏదో బ్రహ్మ గురించి చేస్తామంటున్నారు, అది చేస్తాను, నువ్వు ఎవరి గురించి చేస్తున్నావు అనేసి విష్ణుమూర్తిని అడిగితే అప్పుడు ఆయన చెప్పాడు, పిచ్చివాళ్ళరా, నేను కానీ బ్రహ్మ కానీ లేకపోతే ఆ రుద్రుడు కానీ వీళ్ళంతా కూడా మా పనులు సృష్టి స్థితిలో మేము చేస్తున్నామని మీరంతా అనుకుంటున్నారు, కానీ మమ్మల్ని ఈ పనికి వినియోగించిన వాళ్ళు వేరే ఉన్నారు, వాళ్ళ యొక్క శక్తి చేతనే, వాళ్ళ యొక్క అనుజ్ఞతోనే మేము ఈ పనులన్నీ చేస్తున్నాము. ఆవిడ ఎవరో కాదు, ఆవిడ పరాశక్తి, ఆ శక్తి స్వరూపుడైనటువంటి అమ్మవారు చెప్పడం మూలంగానే ఈ పనులు చేస్తున్నాం. ఆవిడ మొత్తం సృష్టి స్థితిలో వీళ్ళన్నిటికీ కూడా కారణభూతురాలైనటువంటి ఆవిడ పరాశక్తి ఉంది అమ్మ చెప్తున్న వల్ల నేను ఆ మహాదేవి యొక్క అనుగ్రహం వల్లనే నేను ఈ అన్ని పనులు చేస్తున్నాను. ఆవిడ యొక్క అనుగ్రహం లేకపోతేనో, ఆవిడ యొక్క అనుజ్ఞ లేకపోతేనో మేము ఏ పనులు ఏమి చేయలేము. ఆ శివుడు సంహరించడం ఆయన చేయలేడు,
రుద్రుడు ఉన్నటువంటి తమశక్తితో ఆయన సంహరించడం పని ఆయన చేయలేడు. ఇప్పుడు అలాగా నేను కూడా ఈ పనులను చేయను, లేకపోతే నాకేమన్నా అన్ని రకరకాల అవతారాలు ఎత్తి వాళ్ళని అన్ని ఒక వరాహ అవతారం ఎత్తాను, ఒక కూర్మంగాను, ఒక వరాహంగాను, ఇలా రకరకాల అవతారాలని ఎత్తి ఇదంతా చేయడం ఇదంతా నాకు సరదా ఏమిటి? ఇంతలా రాక్షస సంహారం చేయడానికి నాకు అమ్మ అలా అనుజ్ఞ ఇచ్చి అలాంటి పని నువ్వు చేయమని ఆజ్ఞాపించింది కాబట్టి నేను చేస్తున్నాను. కాబట్టి ఇందులో ఆ ప్రమేయం లేదు, అంతా పరాశక్తి అయినటువంటి అమ్మవారు చెప్తే నేను చేస్తున్నాను. కాబట్టి మన అందరూ కూడా ఎవరు ఏమి ప్రార్థన చేసినా అమ్మని ప్రార్థన చేసి అమ్మ ద్వారా తెచ్చుకోవాల్సిందే. ఇప్పుడు ఒక పిల్లవాడు ఉన్నాడు అనుకోండి, ఆయనకి ఒక పని కావాలంటే ముందు అయ్యవారి దగ్గరికి వెళ్ళాలి, లేదు ముందు తల్లి దగ్గరికి వెళ్ళి నమ్మగా ఆ తల్లిని గీకుతాడు. అమ్మ నాకు అది కావాలి ఇది కావాలి అనేసి అప్పుడు ఆ తల్లి తండ్రికి చెప్పి ఏదో మేనేజ్ చేసి వాడి కోరిక పిల్లవాడి కోరిక తెలుస్తుంది. ఆ విధంగా అమ్మవారిని ముందు ప్రార్థన చేస్తే అమ్మవారు అయ్యవారిని అడుగు ఇంకో రకంగా ఆవిడ చేస్తున్నాను, ఆవిడ ఆ కోరికలు తీస్తుంది అనమాట. కాబట్టి నేను ఏం చేసినా విష్ణువు చేసినా బ్రహ్మ చేసినా మేమంతా కూడా నీకు అయినా అసలు చతుర్ముఖుడా నువ్వు మర్చిపోయావా? ఒకసారి ఒక వింటినారి తెగి నా శిరస్సు కాస్త ఎక్కడికో ఎగిరి పడిపోయింది. అప్పుడు నువ్వే కదా ఒక గుర్రం తల తీసుకొచ్చి నాకు అంటించి మళ్ళీ నన్ను బతికించావు. అందులో నన్ను అప్పుడు హయగ్రీవుడు అన్నారు. కాబట్టి ఏంటంటే నా చేతిలో ఏమీ లేదు, నేను శక్తి యొక్క పరాధీనుడిని, ఆ శక్తిని నిరంతరం ధ్యానిస్తూ ఉంటాను, ఇంతకన్నా నాకేం తెలియదు అనేది విష్ణుమూర్తి సమాధానం చెప్పి ఉన్నట్ట. దాంతో వ్యాస మహర్షి చెప్పాడనమాట నారదుడు, ఇలా జరిగింది. కాబట్టి బ్రహ్మ కానీ విష్ణువు కానీ శివుడు కానీ అందరూ కూడా వాళ్ళు ఆరాధించేది, వాళ్ళు ధ్యానించేది ఆ దేవి యొక్క పాదపద్మాల్ని. కాబట్టి నువ్వు కూడా ఆ అమ్మవారిని, ఆ దేవినే నువ్వు కూడా ధ్యానం చేయి, నీ కోరిక ఏదో తెలుస్తుంది అని చెప్పేటప్పుడు వ్యాసుడు వెళ్ళి మేరు పర్వత శిఖరం మీద నిశ్చలంగా కూర్చొని తపస్సు చేయడం మొదలెట్టాడు అనమాట. ఆ విధంగా అది ఒకటి జరిగింది. ఇది హయగ్రీవ వృత్తాంతం. అప్పుడు అందరూ కూడా వీళ్ళు విష్ణువు శిరస్సు తెగి పడడం ఏమిటి, అసలు విష్ణుమూర్తి శిరస్సు తెంచేయడం సాహసం ఎవరు చేశారు, ఏం జరిగింది, అసలు ఆ కథ మాకు చెప్పబోయన్నారు. దేవి భాగవతంలో అన్ని కథలుగానే ఉంటాయి. ఎందుకంటే వ్యాసుడు చెప్తూ ఉంటాడు, శౌనకాది ముళ్ళు అందరూ కూడా ఏదో ఒక ప్రశ్న వేస్తూ ఉంటారు, ఆ ప్రశ్నకి ఆయన సమాధానంగా ఒక కథ చెప్తూ ఉంటాడు. ఈ విధంగా దేవి భాగవతంలో అన్నీ కూడా అమ్మవారి మహత్యానికి సంబంధించినటువంటి అమ్మవారి యొక్క శక్తి గురించినటువంటి విషయాలు చెప్పేటువంటివన్నీ చిన్న చిన్న కథల రూపంలో ఉంటుందన్నమాట ఈ దేవి భాగవతం అంతా కూడాను. కాబట్టి ఏమైందంటే ఈ హయగ్రీవుడి యొక్క వృత్తాంతాన్ని ఈ దేవి భాగవతంలో ఒక వృత్తాంతం ఉందన్నమాట. ఇదేమిటంటే ఒకసారి విష్ణుమూర్తి ఒక 10,000 సంవత్సరాల పాటు రాక్షసులతో మహాయుద్ధం చేసి భయంకరమైనటువంటి యుద్ధం చేసి మొత్తం మీద వాళ్ళందరినీ సంహరించి ఎలాగైతేనేమి ఆయనకి చాలా రెస్ట్ చాలా అలసిపోయి ఉన్నాడనమాట. అలాంటి అలసిపోయిన స్థితిలో ఆయన చేతిలో ఉన్నటువంటి ఆ బాణం, ఆ విల్లు ఉంది, ఆ విల్లు కొన మీద ఇలా తలకాయ నుంచి అలా నుంచునే ఆయన అలా నిద్రలోకి వెళ్ళిపోయినాడు అనమాట. అలా ఆ నిద్రలో అలా నుంచుని ఉన్నాడు ఆయన. ఆయన ఎలాంటి నిద్రలోకి వెళ్ళిపోయాడంటే అదే అసలు మనకు ఒక సామెత సామెత సుఖం అనేసి. కాబట్టి బాగా నిద్ర వచ్చేసిన వాడికి సుఖంతో పని లేదు. వాడు ఎక్కడ నేల మీద పడుకుని అలాగే పోతాడు. మన రైల్లో వెళ్ళాలని చూసిన నుంచి నిద్రపోయేవాళ్ళు కూర్చుని ఎక్కడ ఎలా పడితే అలా నిద్ర వచ్చినప్పుడు మనకి ఏ విధమైనటువంటి సౌఖ్యం, నిద్రనే సౌఖ్యం. అలాగే ఆ స్థితిలో ఉన్నటువంటి ఆయన చూసి బ్రహ్మ శివుడు మిగిలిన వాళ్ళంతా కూడా ఏమిటి ఈయన నిద్రపోతున్నాడు, ఇప్పుడు ఈయన మనం ఏమన్నా కదపచ్చా కదపకూడదా, ఎలా నిద్ర అనేసి వాళ్ళు చాలా ఆలోచనలో ఉన్నారన్నమాట. అప్పుడు ఆయన ఏం చేశారంటే ఈయన మనందరం మనం లేపడం కాదు, ఒక చిట్కా చేద్దాం అనుకుని ఆయన ఏం చేశారంటే ఒక చిన్న చెదపురుగుని మన ఇళ్లలో వస్తుంది కానీ ఇటు తినేస్తూ ఉంటుంది, అలాంటి ఒక చెదపురుగుని ఒక దాన్ని ఆయన సృష్టించి ఆ చెదపురుగుని నువ్వు వెళ్ళి ఆ విష్ణుమూర్తి ఆయన తల ఆనించి పడుకున్నటువంటి దాన్ని ఒక చిన్న వింటి నారి దీంతో చేస్తారంటే మామూలుగా నరంతో చేస్తారనమాట. చాలా జంతువులు చచ్చిపోయినప్పుడు ఆ నరాన్ని తీసుకుని నరంతో ఆ వింటి నారిని అది వంచి ఆ నారిని కడతారు. అది అప్పుడు చాలా ఇదిగా ఉండేసేసి పొదున మీద అది లాగి కుడితే బాణం వెళ్ళిపోతుంటుంది ఎక్కడికి. అలాంటి ఆ నారిని
కొరిగితే అది గబుకన పైకి లేస్తుంది, విష్ణువుని లేస్తాడు అనేసి దాన్ని పంపించారు. సరే అది నెమ్మదిగా వెళ్ళి వెళ్ళి ఆ విల్లు వెళ్ళి నడుచుకుంటూ వెళ్ళేసి దాని ఆ ఇంటి నారిని ఒక చోట పుట్టుకుని కొరికింది. కొరకంగానే అది ఎంతో ఇది మీద ఉన్నటువంటి ఆ ధనస్సు యొక్క విల్లు ఒక్కసారి ఆ నారి తిరిగిపోయేటప్పుడు ధర్మం అనేసి చాలా వేగంగా అది పైకి కొట్టింది. అది కొట్టేటప్పుడు ఏమైంది, అంతే విష్ణువు గారి తల దాని మీద ఆనించి ఉన్నాడు కదా, ఆ ఆనించి ఉన్నటువంటి ఆ విష్ణువు గారి తలకాయ కాస్త టక్కన ఎగిరిపోయి ఎక్కడ పడిపోయింది. అంతే అది ఎటు పోయిందో కూడా కనిపించలేదు అనమాట. అది ఆయన శిరస్సు దానికి ఉన్నటువంటి కుండలు అలా మొత్తం ఆ శిరస్సు అంతా కూడా అలా ఎగిరిపోయి ఎక్కడ పడిపోయింది. అసలు ఎక్కడ కనిపించిందో ఇది లేదు. ఒక్కసారి ఆకాశంగా చీకట్లు కమ్మేసాయి. ఇంటి విష్ణుమూర్తి తల ఎగిరిపోయిందంటే ఎంత ప్రళయం సంభవిస్తుంది. అలాంటి ఆ ప్రళయం అంతా భయపడిపోయి శిరస్సు లేకుండా ఉత్తమ ఒళ్ళంతో అలా ఆయన ఉన్నాడు. అంత చీకటైపోయింది. ఒక్కసారి దేవతలంతా కూడా గందరగోళం అయిపోయి భయపడిపోయి బావులు మన ఏడుపు తక్కువ అలాంటి పరిస్థితులు నిశ్చేష్టుడుగా ఉన్నాడు. ఏమిటి జగన్నాయక, ఓ మహావిష్ణు, ఏమిటి నీ తలకా ఎగిరిపోతే అసలు ఏమైంది, నీ తలకా ఎలా ఖండించి ఎవరు పోయింది, ఎట్లా ఎలా జరిగింది అంటూ వాళ్ళంతా ఒక్కసారి చాలా మూఢత్వంతో అందరూ కలిసి గట్టిగా రోధించడం మొదలెట్టారన్నమాట. ఇలా ఈ ఏడుస్తున్నటువంటి బ్రహ్మ, శివుడు మొదలైన దేవతలంతా పరిస్థితి గమనించి బృహస్పతి గారు ఉన్నాడు కదా, ఆయన దేవగురువు, దేవతలకందరూ కూడా ఏమైనా దేవతలకు కష్టం వస్తే ఆ కష్టాన్ని తీర్చడానికి అవసరమైన సలహాలని ఆయన చెప్తూ ఉంటాడు. పైగా కొంత వేదాంతి కూడాను. అందువల్ల సరే ఇప్పుడు ఏదో జరిగిపోయింది, ఇప్పుడు మనం ఏం చేయాలి, ఏదో ఒకటి చేసి మళ్ళీ ఆయన మనం బతికించుకోవాలి. దానికి కానీ చూస్తే ప్రస్తుతం ఆయన తలకాయ ఎక్కడ కనిపించట్లేదు, అది ఎటు ఎగిరిపోయిందో ఏమీ తెలియటం లేదు. కాబట్టి మనం ఏదో ఆలోచించి ఏదో చేద్దాము. ఎందుకంటే ప్రతిసారి దైవం మీద అలా భారం వేద్దామని కుదరదు, కొంత పురుష ప్రయత్నం కూడా ఉండాలి. దైవం పురుషకారశ్చ దేవేశ సదృశ ఉభౌ ఉపాయశ్చ విధాతవ్యో దైవాత్ ఫలది సర్వదా అనేసింది. దాన్ని అనేటప్పుడు ఇందులో కూడా మాకు తెలుసయ్యా, ఇలాంటివన్నీ మాకు తెలుసు, ఇదంతా ఇది నిరర్థకమైన మాటలు. ఇప్పుడు విష్ణు నువ్వు ఏం చేయాలి, ఇప్పుడు ఇంతకు అది చెప్పు, ఏమైనా ఆలోచించి నీకు చేస్తే చెప్పు అనేసి అన్నాడు. సరే ఆయన చెప్పాడు, ఓకే ఇప్పుడు ప్రస్తుతానికి నేను బ్రహ్మ ఇదిలో నేను ఉన్నాను కదా, కాబట్టి మీరు ఏదో ఒక తలకాయ తీసుకురండి. ఆ తలకాయ తీసుకొస్తే దాన్ని బ్రహ్మగారి పెట్టి మామూలుగా మనకు వైద్యుడు ఉన్నారు కదా, దేవవైద్యుడు అయిన ధన్వంతరి, ఆయన్ని పెట్టుకుని ఆయన సహాయంతో ఆ తలని దానికి అంటిస్తే నేను ఆయనకి ప్రాణం పోస్తాను, మళ్ళీ ఆయన విష్ణు మామూలుగా బతుకుతాడు అన్నారు. ఇప్పుడు గబగబా చుట్టూతో చూస్తే వాళ్ళకి అక్కడ ఒక గుర్రం కనిపించింది. ఆ గుర్రం తలకాయని ఖండించేసేసి ఆ తలని తీసుకొచ్చి ఆ ధన్వంతరి ఆయన తల మీద పెడితే ఆ తలని విష్ణు బ్రహ్మదేవుడు ప్రాణం పోశాడు. దానికి మళ్ళీ ఆ కింద ఉన్న కళేబలానికి ఆయన ప్రాణం పోశాడు. అప్పుడు అది మళ్ళీ అది కదిలి లేచి నుంచున్నాడు ఆయన. అలా గుర్రం యొక్క తలతో ఆయన విష్ణుమూర్తి కనిపించాడు కాబట్టి ఆయన హయగ్రీవుడు అనేసి అన్నారు. మళ్ళీ ఆయన విష్ణు యొక్క లక్షణాలు అన్నీ ఉంటాయి, కానీ తలకాయ మటుకు శిరస్సు మటుకు గుర్రం యొక్క శిరస్సు ఉందన్నమాట. ఆ విధంగా అది వచ్చింది. అంతా కలిసి అమ్మవారు చింతయంత మహామాయాం విద్యాం దేవీం సనాతనీం సా విధాస్యతి నః కార్యం నిర్గుణ ప్రకృతి పరా బ్రహ్మ విద్యాం జగద్ధాత్రి సర్వేషాం జననీం తథా యయా సర్వవిధం వ్యాప్తం త్రైలోక్యం సచరాచరం అనేసి ఆవిడ యొక్క నువ్వు అమ్మలోకాలను వ్యాపించి ఉన్నావు, నీ దయ వల్ల ఇప్పుడు మళ్ళీ విష్ణుమూర్తి ఎలాగో ఇదిలోకి వచ్చాడు. నమోదేవి మహామాయే విశ్వోత్పత్తికరే శివే నిర్గుణే సర్వభూతేసి మాత శంకరకామదే మహాదేవి మహామాయ, నువ్వు విశ్వోత్పత్తి కారణానివి, శంకరులంతటి వాడి కోరికలు నువ్వు తీర్చావు. ఇప్పుడు మళ్ళీ మా బ్రహ్మగారికి కూడా మళ్ళీ విష్ణువు కూడా మళ్ళీ ఇట్లాగా చెప్పించావు. కాబట్టి తల్లి నీ చరిత్ర మాకు వినిపించి మాకు తెలిసేటట్టుగా చెయ్యి, నీ చరిత్ర ఎంత అని చెప్పనేసి ఆయన అడిగిన దాని మీద దేవతలంతా కూడా వాడికి అలా నిరంతరం మొక్కుతూ ఉంటే అప్పుడు స్వయంగా చేసిన వాళ్ళంతా దేవతలంతా చేసినటువంటి ఆ స్థుతికి ఆవిడ ఆనందపడి ఆవిడ కనిపించకుండా ఆవిడ ఆకాశవాణిగా ఆవిడ చక్కగా మాట్లాడిందనమాట. దేవతలారా మీరేమి చింతించకండి, మీరంతా కూడా నన్ను వేదాలతో స్తుతించారు కాబట్టి నేను చాలా ప్రసన్నురాలై నేను మీకు కల్పించాను. విష్ణుమూర్తి శిరస్సు అలా అయిపోయింది.
ఆ, అలా అయిపోవడానికి కూడా ఒక చిన్న కారణం కూడా ఉంది. ఆ కారణం చేత ఆయన ఇప్పుడు ఒకసారి లక్ష్మీదేవి ఆ లక్ష్మీదేవిని చూసి ఆయన ఒక రకంగా నవ్వాట. ఆ నవ్వేటప్పటికి లక్ష్మీదేవి కోపం వచ్చింది. ఏమిటి నేను అందంగా లేని నవ్వాడ, ఎందుకు ఈయన ఊరికన్నా ఎందుకు చేస్తుంటాడు, లేకపోతే మళ్ళీ ఏదో అవతారం మీద ఇంకెవరన్నా పట్టుకొచ్చాడేమో నాకు పోటీగా నాకు సవతిగా అలా చేసి ఆవిడ కోపం వచ్చింది. ఆ కోపంలో ఆవిడ ఒక తామస శక్తి, కోపం వచ్చినప్పుడు ఒళ్ళు తెలియదు, ఏదో అనాల్సింది అనేసిస్తున్నాను. దాంతో ఆవిడ కోపంలో ఆవిడ నీ శిరస్సు కాస్త తెగి పడిపోతుంది, నన్ను చూసి నవీన శిరస్సు నీ ఉండడానికి వీళ్ళు తెగి పడిపోతుంది అనేసి ఆవిడ ఒక శాపం అనేసింది. దాంతో ఆ సరస్సు కాస్త వెళ్ళి విష్ణుమూర్తి సరస్సు వెళ్ళి ఎక్కడో ఒక సముద్రంలో పడిపోయింది. అయినా పర్వాలేదు అనేది. అయితే అక్కడ ఆ సరస్సు అప్పుడు వాళ్ళకి ఆ శిరస్సు ఎలాగో సంపాదించారు, మళ్ళీ విష్ణుమూర్తిని బతికించారు అన్నమాట. ఆ విధంగా ఇప్పుడు కూడా ఈ హయగ్రీవుడు అనేటువంటి ఈ రూపం రావడానికి కూడా ఒక కారణం ఉంది. ఎందుకంటే హయగ్రీవుడు అనే ఒక రాక్షసుడు ఉన్నాడు. వాడు చాలా ప్రమాదకరంగా వాళ్ళందరినీ హింసిస్తూ ఉన్నాడు. వాడేం వలనాడంటే మామూలుగా బ్రహ్మగారిని, అయ్యా నాకు చావు లేకుండా మరణం లేకుండా నాకు వరం ఇమ్మంటే ఆయన మామూలుగానే ఆయన అయ్యా చావు అనేటువంటిది పుట్టిన ప్రతి ప్రాణికి మరణం ఉంటుంది, కాబట్టి దాన్ని లేకుండా చేసుకోవడం ఎవడి వల్ల కాదు, నువ్వు అడుగు, నాకు దానివల్ల మరణం వద్దు దీనివల్ల మరణం వద్దు అంటూ అడుగు నువ్వు కొన్ని. అలా అడిగితే నీకు నేను ఆ వరం ఇస్తాను, దాని ప్రకారంగా నువ్వు ఉంటావు. అంతేగాని అసలు నీకు మరణం లేకుండా ఉండాలి అనేసి నేను ఎవరికి ఈ వరం ఇప్పటిదాకా ఇవ్వలేదు, ఈ ముందు కూడా ఇవ్వను, కాబట్టి అది అయ్యే పని కాదు నాయన అని చెప్పాడు. సరే, అయితే వాడు ఈ నాలాగా గుర్రతలగా ఉన్నవాడు ఇంకోటి ఎవడు ఉండడు కదా, ఇప్పుడు ఎవడు అలాంటి వాడు పుట్టే అవకాశం ఉండేది. కాబట్టి నాలాంటి హయగ్రీవుడితో నాలాంటి వాడితోనే నేను చస్తాను తప్పిస్తే నాకు ఇంకో రకంగా నాకు మరణం లేదు అనేది, నాకు మరణించకుండా నాకు వరం ఇమ్మన్నాడు అనమాట ఆయన. ఎందుకంటే వాడు రాక్షసుడు, వాడు ఎవరంతవరకే పనిచేసి నాలాంటి వాడు ఇంకొకటి ఉండే అవకాశం లేదు, నేనే స్పెషల్, నేనే ప్రత్యేకత అనేసి ఆయన అనుకున్నాడు. సరే అనేసి అలాగే నీలాంటి వాడి చేతిలోనే నువ్వు చస్తావు అనేసి బ్రహ్మవాడికి వరం ఇచ్చాడు. ఇప్పుడు ఆ వరం నెరవేరే అవకాశం వచ్చింది. విష్ణువు హయగ్రీవుడిగా ఉన్నాడు కాబట్టి ఈ హయగ్రీవుడు వెళ్ళి ఆ హయగ్రీవుడితో యుద్ధం చేసి వాడిని సంహరిస్తాడు అనేసి ఆయన చెప్పాడనమాట. అలాగా ఇది ఇందులో ఉన్నటువంటి ఈ హయగ్రీవ వృత్తాంతం, హయగ్రీవుడు ఈ విధంగా పుట్టాడు అనేటువంటిది. రేపు ఇంకొక వృత్తాంతం రేపు చెప్పుకుందాము. సరే, స్వస్తి.